ఒక భక్తుడు చెప్పాడు, నాకు తెలిసిన వారిలో ఎక్కువ మంది విజయవంతమైన మనుషులు ఎవరనగా మాట్లాడుట కంటే ఎక్కువ వినేవారు. వినే ఓపిక మనకి ఉండదు. ఎవరితోనన్నా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది మనం వినం, మళ్ళీ ఏదో సమాధానం చెప్పాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చెప్పే మాటలు ఆలకించకుండా మనమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే మనమే మాట్లాడతాం. ప్రియులారా, ప్రార్థనకు కూడుకున్నప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకోండి. బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడు. చాలాసార్లు ఏంటంటే మనం మాట్లాడడానికే ఇష్టపడతాం. దేవుని వాక్యము ద్వారా మనం వినడానికి సంసిద్ధంగా లేం. ప్రార్థన జీవితం అంటే మనం మాట్లాడడమే అని అనుకుంటారు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి.